ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభము కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు కృపను బట్టి పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ప్రత్యక్షత, అలా అరణ్యంలోనికి కొనుక్కోబడిన ఆ యేసుక్రీస్తు ప్రభు అపవాది చేత శోధింపబడి అపవాది శోధనలను అధిగమించి ఆయన గెలిచాడు. అలా గెలిచిన యేసుక్రీస్తు ప్రభువే బలముతో, ఆత్మ బలముతో గలిలియాలోనికి తిరిగి వెళ్ళెను అని వాక్యం చెప్తుంది. అదేవిధంగా ఈ చివరి దినాల్లో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాల్లో చెప్పబడినటువంటి పరిచర్య నీ ద్వారా జరిగించబడాలి అని నువ్వు ఆశపడినట్లయితే, ఈ పరిచర్యకు నీవు ఇన్స్పైర్ అవుతున్నట్లయితే, ఇటువంటి పరిచర్య నిమిత్తమై నువ్వు ప్రిపేర్ అవుతున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు లేదా పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్న విషయం ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు కేవలం పరిశుద్ధాత్మతో నింపబడి అలా ఉండిపోవడం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత నీకు వస్తున్న ప్రతి శోధనను అధిగమిస్తున్న అనుభవంలో నీవు ఉండాలా. అధిగమించే అనుభవంలో నీవు ఉంటే తప్ప నీ ద్వారా అద్భుతాలు, మహత్కార్యాలు, సూచకలటువంటి జరగవు. పరిశుద్ధాత్మ శక్తితో లేదా పరిశుద్ధాత్మతో నింపబడిన యేసుక్రీస్తు ప్రభు శోధనను అధిగమించిన తరువాతయే, శోధనను జయించిన తరువాతనే ఆయన అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేయగలిగాడు. అదేవిధంగా ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డ నీవు, నేను కూడా బంధింపబడ్డ వారిని విడిపించడానికి, గుడ్డి వారికి కళ్ళు తెరవడానికి, మూగవారు మాట్లాడేటట్టుగా చేయడానికి, స్వస్థతలు, అద్భుతాలు, మహత్కారాలు చేయగలగాలి అని అంటే నీవు ఎదుర్కొంటున్న ప్రతి శోధనను నీవు జయించే అనుభవంలో నువ్వు ఖచ్చితంగా ఉండాలి. అలా జయిస్తే తప్ప ఈ ద్వారా అద్భుతాలు, యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాలు జరగవు. అలా జయిస్తే, నీకు వస్తున్న శోధనలను గెలిస్తే తప్ప నీవు మార్కు సువార్త 16వ అధ్యాయం 16, 17 వచనంలో చెప్పబడినట్లుగా నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును, ఈ సూచక్రియలు జరుగును అని చెప్పి అక్కడ ఒక లిస్ట్ చెప్పబడింది. అలాంటి కార్యాలు నీ ద్వారా జరగాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా నీకు ఎదురవుతున్న శోధనలను నువ్వు జయించి తీరాల్సిందే. అలా జయిస్తున్న అనుభవంలో నువ్వు వస్తే తప్ప నీ ద్వారా ఇలాంటి అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరగవు. యేసుక్రీస్తు ప్రభు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన పిమ్మట ఆయన శోధింపబడెను అని వాక్యం చెప్తుంది. ఆయన శోధింపబడిన తరువాత ఆయన శోధనలను ఆయన గెలిచెను అని వాక్యం చెప్తుంది. అలా గెలిచిన తరువాతనే యేసుక్రీస్తు ప్రభు ఆత్మ బలముతో ఆయన గలిలియా కొనుపోబడి అక్కడ అద్భుతాలు, సూచకలు చేయడం అక్కడి నుండి ఆరంభించబడింది. కాబట్టి ఈ చివరి దినాల్లో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా నీ ద్వారా మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించబడాలి ఈ చివరి దినాల్లో అని అంటే నీవు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలో ఉండిపోతే సరిపోదు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత నువ్వు ఎదుర్కొంటున్న ఆ శోధనలను గెలిచే, అధిగమించే, జయించే అనుభవంలో నువ్వు వస్తే తప్ప నీ ద్వారా అలాంటి అద్భుతాలు జరగవు. కాబట్టి ఇటువంటి కృప, ప్రతి శోధనలో జయించినటువంటి కృప ఈ చివరి దినాల్లో ప్రతి యవనసుడికి, యవనస్తురాలికి పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడునుగాక. ఆమేన్.